రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు. దాన్ని ప్రభుత్వం మారిన చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా నడిపి ప్రతి వాళ్ళకి ఆరోగ్యశ్రీలు చేయించారు. అవన్నీ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. పెద్ద జోక్ ఏంటంటే నిన్నే మళ్ళీ మేనిఫెస్టోలో మొన్న 5 నుంచి 10 లక్షలు చేశాడు. 10 నుంచి ఇప్పుడు 20 లక్షలు చేసినట్టున్నాడు. 25 లక్షలు కాదు కదా, 25 రూపాయలు ఇవ్వట్లేదు వాళ్ళు. ఎందుకంటే నాకు మెడికల్ మీద చాలా టచ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి చెప్పారు, యాక్సిడెంట్లు అయినా గొడవైన ముందు మాకు ఫోన్ వస్తారు ఎక్కువ మంది మా కార్యకర్తలు. వాళ్ళని ఏ హాస్పిటల్కి పంపాలి, అక్కడ హాస్పిటల్స్కి వెళ్తే పరిస్థితి ఏంటంటే మా పిల్లలు కూడా డాక్టర్లు ఉన్నారు. పరిస్థితి ఏంటి, అక్కడ మాట్లాడి 30,000 40,000 కొంత డబ్బాలు ఇచ్చి కొంత ఆరోగ్యశ్రీలో నుంచి పెట్టడం తప్ప ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఆరోగ్యశ్రీ పర్మిషన్ వచ్చాక మీకు ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. అది 2 రోజులు 3 రోజులు కూడా రావట్లేదు. ఎమర్జెన్సీలో డబ్బులు ఇచ్చి చేంజ్ చేసుకుంటాం. ఇంకోటి ఫైనల్గా ఏంటి, మాకు 1000 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు రావాలి, మేము మూసేసామన్నారు. వాళ్ళని పిలిచి నెగోషియేషన్, వాళ్ళని పిలిచి ప్రభుత్వం సలహాదారులు కానీ వీళ్ళు ఎవరో మాట్లాడరు. మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం వైద్యం లేదు. 25 లక్షల మట్టుకు మనకి టోకెన్ చూపుతున్నారు.